ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నామినేషన్ పర్వం ముగియడంతో నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ షురూ అయింది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో పార్లమెంట్ స్థానానికి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. అలానే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు వచ్చాయి. ఒక్క చివరి రోజే 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా ఉపసంహరణల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా మొత్తంగా దాఖలైన నామినేషన్లు పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా అత్యల్పంగా పామర్రు నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నంకు 36, గన్నవరం 34, పెనమలూరుకు 26, పెడనకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ పర్వం ముగియడంతో నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో పార్లమెంట్ స్థానానికి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. అలానే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు వచ్చాయి. ఒక్క చివరి రోజే 95 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. కాగా ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా మొత్తంగా దాఖలైన నామినేషన్లు పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా అత్యల్పంగా పామర్రు నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నంకు 36, గన్నవరం 34, పెనమలూరుకు 26, పెడనకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైసీపీ కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది.